ఏండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. ఏదో మీ దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల, మీ అభిమానం వల్ల ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక లైక్ కూడా చేయండి వీడియో చూడగానే. మేమైతే మొన్న ఒంగోలు వెళ్ళామని చెప్పాం కదండి. ఒంగోలు వెళ్ళి మా మా పనులన్నీ చూసుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్ళామండి, సింగరాకుండా ఇంటికి. అక్కడ ఒక పని కాదులండి, చాలా పనులు ఉంటాయి. హాస్పిటల్ పని చూసుకోవాలా, మా వారు సామాన్ తీసుకోవాలా, ఇంకేదైనా షాపు చూసుకునే పని షాపింగ్ చేసుకొని మా మా ఇంటికి వచ్చామండి. మా ఇంటికి వచ్చిన దాకానే మేము ఇంటికి ఏదో కాసేపు సరదా కూర్చోడానికి వెళ్ళామండి. ఎందుకంటే అక్కడికి పోవడానికే శుభ్రం చేసుకోవడానికి పోతామండి మా ఇంటికి. ముందు పక్క పంచ అదంతా చండాలం ఉంటే ఆకులు అవన్నీ పడింటి శుభ్రంగా చిమ్మేసి పక్కన ఖాళీ స్థలంలో కూడా కొంచెము పిచ్చి మొక్కలన్నీ పీకేసాము. ఆ వీడియో కూడా పెట్టుంటానండి. ఉన్నాయి వీడియోలు అయితే, చాలా వీడియోలు అయితే ఉంటున్నాయండి. కానీ కొంచెం ఎడిట్ చేసి పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది అనుకుంటాం కానివ్వండి. ఈ వీడియోలు తీసేది పెట్టేది ఎడిట్ చేసేది ఎంత కష్టమో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా అమ్మాయి నేర్పించింది కాబట్టి. కొంతమందికి అర్థం కాదండి అది. ఇప్పుడు ఎప్పుడో మొన్న దాదాపు 5 రోజులు అవుతుంది వీడియో తీసి. కానీ ఇప్పుడు ఆ వీడియో ఇవాళ ఎడిట్ చేసి పెడుతున్నాను. చూస్తారండి, వీడియో తీసి పెట్టడం అంటే ఈజీ కాదండి. ఇలా ఉంటుందండి మా ప్రయాణం, మా జర్నీ. ఒక పని కాదు, మేము ఎక్కడికైనా పోతే బండి మీద పోయేది. ఎందుకంటే మాకు ఒక 4 పనులు ఉంటాయి. ఒక పని హాస్పిటల్ పని, మా వారి సామాను పని, నాకు ఇంకేదైనా అవసరమైతే ఒంగోలు చూసుకొని మా ఇంటికాడికి వచ్చి ఇలా ఉంటుందండి. శుభ్రం చేసుకున్న తర్వాత అన్నం టైం అయింది కదా అని చెప్పేసి మా వారు ఇంకా ఆనందిందాం రమ్మంటే, మాకు అరిటాకుల చెట్టు ఉందండి, భోజనం చేసే అరిటాకుల చెట్టు. ఆ ఆకు వేసుకొని భోజనం చేస్తున్నాడండి. నేనైతే ఎక్కువ శాతం ఇంటికాడి నుంచి తీసుకెళ్తాను. అన్నం తీసుకెళ్ళి ఇలా తింటామండి. మేమైతే మాత్రం ఎక్కడైనా తీసుకొచ్చుకుంటే ఇష్టం కాదు అందుకు.